ముందుగా లైక్ వేసి వీడియో చూడండి అని చెప్తుంటాం కదా, అలా కాదు ఈసారి మీసం మీద చెయ్యేసి చూడండి. తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ముందు మీసం మీద చెయ్యేసి ఈ వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే తనుజ వర్మ వర్త్ అనడానికి ఏమైనా కారణం అంటే తనుజ ఒక్కతే. అబ్బబ్బబ్బబ్బా, ఏంది స్వామి, ఒక అమ్మాయిని గెలవలేక ఎంతమంది పోటీ పడ్డారు స్వామి. సీజన్ మొత్తం దాని మీద పోటీ పడి ఓడిపోయిన వాళ్ళే. అలాంటిది ఆ అమ్మాయి గెలచకుండా ఇంకొకరు ఎవరో గెలిపిస్తామనడం అనేది ఎంతవరకు న్యాయం? వాళ్ళు వర్తి వాళ్ళకు ఉంటుంది, ఈమె మాత్రం వర్తిలో. ఈ వర్తి అంటే ఏమనాలి, 100% ఈ వర్తి ఎవరైనా ఉన్నారంటే తనుజ ఒక్కతే. మిగతా వాళ్ళు 99.99% చెప్పుకోవాల్సిందే. మిగతా ఎవరైనా సరే 100% వర్తి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే తనుజ. ఈరోజు తనుజ పవనాలు అందరికా వీస్తున్నాయని అందరూ చెప్తున్నారుగా. మేము ఎంత కష్టకాలాల్లో కూడా తనుజని మేము ఎందుకు వెనకేసుకొచ్చామంటే ఆ అమ్మాయికి ఉన్న వర్తిని, ఆ అమ్మాయి ఆడిన గేమ్ చూసి చెప్తున్నాం. మేము ఎవరో చెప్పినట్టుగా వాళ్ళ మనసులో లేకపోయినా కానీ బయట మిగతా వాళ్ళను ఖుషి చేయడానికి చెప్తుంటారు చాలామంది. వాళ్ళని రాంగ్ వేలో పంపిస్తున్నారు. లేదు, నువ్వు రాంగ్ వేలో పంపించకుండా నిజం చెప్పండి, ఓట్లు అక్కడ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఓహో ఇంకా వేద్దాం అనేది దండిగా ఉన్నాయి, చాలామంది పడుతున్నాయి. అంటే కొంతమంది రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు నా కామెంట్లో వచ్చి అడుగుతున్నారు, సార్ మీరు ఎక్కడ ఓటు చూశారో చెప్పండి సార్, నేను ఆ ఓటు చూసి వస్తానంటే అని ఒక తను అంటున్నాడు. తన అభిమానంతోనే అంటున్నాడు, వేరే విధంతో కాదు. ఆయన ఏమి అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు తనుజ గెలుస్తుందని, అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, నేను చెప్తున్నది వీళ్ళలాగా ఫాల్స్ ఓటింగులు, ఫాల్స్గా వాళ్ళకి తెలియకపోయినా చెప్పే ఓటింగులు మనకు తెలియదు. అలాంటి అబద్ధాలు చెప్తే నా ఏమంటారు, నా వ్యూస్ కూడా వేలలో పోతాయి, లక్షల్లోకి వస్తాయి వ్యూస్. ఎందుకు వస్తాయి తెలుసా? అలా తప్పుడు కూతలు, అలాగే అబద్ధాలు మనకు రావవి, మన చేత కావవి. ఉంటే నిజం చెప్తాను, యథార్థంగా ఉంటుంది మన ఛానలు. అలాగని చెప్పి ఒకరిని తిట్టడం కానీ, తనుజని పొగిడితే కళ్యాణ్ తిట్టడం, కళ్యాణ్ పొగిడితే తనుజని తిట్టడం మన ఛానల్లో ఉండదు. చాలా జెన్యున్గా ఉంటుంది. ఇలాంటి విషయాలు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నిన్న ఏమి బాగుందంటే ఒక అబ్బాయి వచ్చి ఏమంటాడు, నువ్వు ఇన్నాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్లే, నువ్వు తనుజ కల్లా మాట్లాడుతున్నావు అంటున్నాడు ఒక అతను. అరే అబ్బాయి, తనుజ ఫ్యానా కళ్యాణ్ ఫ్యానా కాదు, నేను బిగ్ బాస్ ఫ్యాను, న్యాయం పక్క ఉండే ఫ్యాను. ఆ పక్క న్యాయం ఉంటే ఎవరి కోసమైనా మాట్లాడతా నేను. తనుజ కోసం ఇంత గట్టిగా నిలబడడానికి కారణం ఆ అమ్మాయి మంచిది. అరే మీరు ఎంతమంది చెప్తున్నారు, మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నా వీడియోలు చూసే దాంట్లో చాలామంది ఉన్నారు. మా దాంట్లో ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్కి అయితే చెప్పాలంటే తనుజ కోసం ఏమైనా ప్రాణం ఇస్తుంది. ఆ సిస్టర్ నా కామెంట్లు నా దాంట్లో చూడండి తెలుస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తే నాకు నిజం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి ఫ్యాన్స్ పెట్టుకొని ఆమె ఎలా ఓడిపోతుంది అబ్బాయిలు అనే ఆ నమ్మకంతోనే మనకు గేమ్ చూస్తూనే ఉన్నాంగా. ఎవరు కనపడరా, ప్రతి ఎపిసోడ్లోనూ తనుజ మాత్రమే కనపడుతుంది హైలైట్. అది కొంతమంది మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డగా చూసేవాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఎవరు బాగా కనిపిస్తున్నారు? తనుజనే కనపడుతుంది. ఆ అమ్మాయి నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి గేమ్ కొంచెం తగ్గడానికి కారణం ఏమంటే కళ్యాణ్ జత పట్టడం ఆ అమ్మాయికి కొంచెం బ్యాడ్ వచ్చింది. లేదు ఆ అబ్బాయిని వీళ్ళ మాదిరి చూసింటే ఎప్పుడూ వాళ్ళు కూడా తొక్కేసిండ్రు. నిజం, ఆ అబ్బాయిని గిన ఎనమీలా చూసింటే తనుజ గేమ్ ఇంకోలా ఉండేది. ఎందుకంటే వాళ్ళలో చేసే తప్పులు ఒప్పులు చెప్పాల్సిన అవసరం ఏముంది? తనకి అవసరమే లేదు. ఇప్పుడు కూడా మనకేం మించిపోయింది లేదు. ఈ బిగ్ బాస్ ఏమైనా జరగాలనుకుంటే చేస్తాడు. కానీ ఏం జరిగినా మన మనసులో గెలిచింది తనుజానే, కప్పు కొట్టేది తనుజానే. ఇది వీళ్ళు ఇంకా ఎంతమంది చెప్పినా చెప్పకపోయినా తనుజ విన్నర్ ఫిక్స్ చేసుకోండి. మన మనసు గెలిచింది, అలాగే కప్పు గెలిచింది. నిజం. మాలాగా మీరు అభిమానులు ఉంటే చెప్పండి, హేటర్స్ మాత్రం దయచేసి ఈ వీడియో చూడొద్దండి. ఎందుకంటే హేటింగ్లో చూసేవాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే ఇద్దరిని బిగ్ బాస్లా చూస్తాం మేము, ఎవరైనా ఒకటే, తనుజని బొగినా చూస్తాం, కళ్యాణ్ బొగినా చూస్తాం అనేవాళ్ళు చూడండి. బిగ్ బాస్లో ఏం కావాలి మనకి? ఎంటర్టైన్మెంట్. అలాగే జరిగింది. ఈరోజు మీసం తిప్పండ్రా బాబులు, మీసం తిప్పండ్రా అనే దానికి పొద్దున్న లేస్తానే ప్రతి ఒక్కరి నోట తనుజ గెలిచింది. గెలవకుండా ఎక్కడ పోతుంది రా అబ్బాయిలు?
ఆ అమ్మాయి చేసింది అంతా ఇంత కష్టమా? ఆ అమ్మాయి మీద పెట్టుకున్న ఏమంటారు ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎంత మంది పెట్టుకుంటారు తెలుసా అమ్మాయి మీద నమ్మకము. ఆ అమ్మాయి గెలిచకపోతే మాత్రం ఇంతమంది ఉసురు బిగ్ బాస్కు తగులుతుంది, కళ్యాణ్కి తగలదు. కళ్యాణ్కి ఏమంటే కళ్యాణ్ కూడా మంచి అబ్బాయి, ఆ అబ్బాయికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అబ్బాయి గెలిచినా మనం ఆశ్చర్యపోలేదని ముందు నుంచి చెప్తున్నాం. కాకపోతే కళ్యాణ్ కన్నా ఎక్కువ వర్తి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే తనుజ ఒక్కతే. తనుజ ఫస్ట్ నుంచి మర్రి చెట్టులాగా పాతుకుపోయింది అబ్బా. ఏర్లు ఆడ బిగ్ బాస్లో మొలిచిన చెట్టుకి ఏర్లు ప్రతి ఇంటి కిందికి వచ్చేసాయి. ప్రతి ఇంటి కిందికి బిగ్ బాస్లో ఉన్న మర్రి చెట్టు అంటున్నామే తనుజ ఏర్లు ప్రతి ఇంటికి వచ్చేసాయి. ఆ ఇంటికి ప్రతి ఇంటికి ఏర్లు వచ్చేయడంలో ఇంటింట్లోనూ అభిమానులు తయారయ్యారు. కానీ మన కళ్యాణ్ మధ్యలో చిన్న చెట్టులాగా మొదలయ్యి ఆ అబ్బాయి వీళ్ళు పక్కన వాళ్ళు ఎంత పెట్టినా దినాం చేసినా కానీ తనూజాని బీట్ చేయడం కొంచెం కష్టమే. ఇంతకుముందు ఏమంటారు, అబ్బా కళ్యాణ్ టాప్లో ఉన్నారండి. ఈరోజు ఏమంటున్నారు, ఆడిటింగ్ జరిగింది, డమ్మీకి అంటే దొంగ ఓట్లన్నీ తీసేసినారు, ఆడిటింగ్ జరిగింది. ఎలాగైనా మాట్లాడతారబ్బా వాళ్ళు. చెప్పే వాళ్ళ మాటలు నమ్ముతామా మనము? నోరు ఉంది కదా అని ఏమైనా చెప్తారు. నిజాయితీగా చెప్పండి. మీకు సబ్స్క్రైబర్ల కోసం ఏటకంటే మాట్లాడడం మంచిది కాదు. మేము చెప్తాం, మరి నేను చెప్తే కదా నాకు వ్యూస్ వస్తాయి. అబద్ధాలు చెప్పనే. లేకపోతే నేను కూడా కళ్యాణ్ గెలుస్తారు అబ్బాయిలు అంటే నాకు ఇంకా ఇంతకు రెండింతలు వస్తారు. ఎందుకంటే అంత బస్సు అక్కడ క్రియేట్ చేశారు కాబట్టి. కళ్యాణ్ గురించి పొగిడితే ఇంకా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. లేనిది మనము లేనిది ఎలా చెప్తాము? అబ్బాయికి గెలిచే ఛాన్స్ ఉందని మేము కూడా నమ్మలేదని లేదు. కాకపోతే ఎక్కడో సిక్స్త్ సెన్స్ మాత్రం తనూజ వైపే ఉన్నాం మేము. తనూజ గెలుస్తుందని చాలామంది ఉన్నారు. ఏదో సబ్స్క్రైబర్లు సరే, మీరు వేరే అభిమానులు ఉంటారు, మీరు అభిమానిస్తుంటారు. నేను అబద్ధం చెప్తే దానివల్ల లాభం ఏముంది చెప్పండి? మీరు ఆలోచన చేయండి. మేము చెప్పడం వల్ల లాభం ఏముంటుంది? అది తనుజ ఫ్యాన్స్కి కూడా మభ్యపెట్టినామనుకుందాం. ఒకవేళ లేదురా అబ్బాయిలు తనుజ ఓడిపోతుంది ఎందుకు మీరు వేస్తున్నారు అనేది, దానివల్ల కూడా లాభం లేదు, దానివల్ల కూడా నష్టమే జరుగుతుంది. ఏమంటే అలా చెప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా, ఈ అభిమానులు తీసిపోయి అవునా తనుజ కూడా గెలిచదా, సర్లే నేనైతే పవన్ కన్నా వేసుకుంటాం. ఎందుకంటే కళ్యాణ్కి పోవు ఈ ఓట్లు. ఎందుకంటే చాలామంది కళ్యాణ్ మీదని అలా విలన్ చేసినారు తనుజని కళ్యాణ్. వాళ్ళు చూస్తే మంచి ఫ్రెండ్స్, లోపల ఎంత ఫ్రెండ్స్గా ఉన్నారో బయట చూస్తే వీళ్ళంతా అల్లరి చేసి వాళ్ళిద్దరిని ఎనిమిది చేశారు. రేపు చూడండి ఖచ్చితంగా బీబీ జోడీలో వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తా అంటే అందరూ అవాకై నోరు తెరుచుకొని చూస్తారు. ప్రదీప్ షోలో ఖచ్చితంగా వాళ్ళిద్దరిని జంట చేస్తాడు ప్రదీప్. ఎందుకంటే ఎవడైనా కానీ గుర్రాలని రెండు రేసు గుర్రాలని పెడతాడు, కానీ ఇమానుయల్ని తనుజని పెడతాడు జోడీకి పెట్టాడుగా. వాళ్ళిద్దరిని పెడితే ఆ ఊపు వేరే, ఆ కిక్కు వేరే. అప్పుడు చూడండి, అరే వీళ్ళ కోసం నేను కొట్లాడావా, వీళ్ళిద్దరు ఇంత మంచిగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు. సరే, ఈరోజు మనము ఆ లాంఛనం మీద మనం ఖచ్చితంగా మన కళ్ళారా చూసి అప్పుడు డిసైడ్ చేసుకుందాం. ఆ రోజు మనం ఇన్నాళ్ళు చేసిన కృషికి తనూజాని గెలిపించాము. ఎవరి కోసం చెప్తున్నాను, ఓన్లీ తనుజ ఫ్యాన్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది నేను చెప్పే విధానము. తనూజాని మనం ఇన్నాళ్ళు ప్రేమించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు పండగ చేసుకుందాం. ఎందుకు, ఆ కప్పు ఎత్తిన విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత. లేదు కళ్యాణ్ వేళ ఎక్కడన్నా కానీ ఎవరికైనా నమ్మకం ఉంటే వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకోండి, మనము అనకూడదు. ఎందుకంటే బిగ్ బాస్ని ఎవరు నమ్మేకి లేదు. అగ్ని పరీక్ష అంటున్నారు కాబట్టి ఏమైనా గెలుస్తాడేమో అని ఎవరికైనా ఊహ ఉంటుంది, లేదనేది లేదు. ఇంతకుముందు మనం పెట్టుకోలే కళ్యాణ్ గెలుస్తాడనే కానీ మనం తనుజనే గెలుస్తుందని చెప్పినాం కదా. అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ డీలా పడద్దండి. వాళ్ళ నమ్మకమే వాళ్ళని గెలిపించాలి. మన సంకల్ప బలమే అక్కడ జరుగుతుంది. మన మనసులో ఏది గట్టిగా అనుకుంటే అదే జరుగుతుంది అనేది పెట్టుకోండి. తనుజ ఫ్యాన్సా, కళ్యాణ్ ఫ్యాన్సా, డీమాన్ పవన్ ఫ్యాన్సా, అది పెట్టుకోవాలి. ఇది ఈరోజు నాకు అంటే లేచి లేవగానే ఇంత మంచి వార్త చూస్తానే నాకే ఆశ్చర్యమైంది. అబ్బా మొత్తానికి న్యాయం గెలిచింది. ప్రతి ఒక్కరి నోట ఆ మాట చాలబ్బా, తనుజ గెలిచింది. శత్రువు నోట కూడా తనుజ గెలిచింది. వాళ్ళ మగాలు చూస్తే డల్ అయినారు. అదే మనం ఇంత ఈజీగా చెప్తున్నాం, వాళ్ళంటే గినా ఏ రేంజ్లో చెప్పింది రోజు తెలుసా. అదే గినా వాళ్ళకినా పాజిటివ్ అక్కడ వచ్చినట్టయితే మిగతా వాళ్ళంతా ఎలా చెప్పిందో తెలుసా. వాళ్ళ అభిమానులు ఏమంటారు, వాళ్ళ అభిమానించే రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇంకా మనం పట్టే కాదు, మనం ఏదో ఇంకా తల్లి బిడ్డ న్యాయంగా చెప్తాం, మనం అంత రేంజ్ పోవం అనమాట. ఎందుకు వచ్చింది లేరా స్వామి, వాళ్ళు ప్రేక్షకులే వీళ్ళు ప్రేక్షకులు ఇద్దరే, మాకు రెండు కళ్ళు, కళ్యాణ్ మాకు ఫ్రెండే. ఎందుకంటే ఇద్దరికి కల్లా న్యాయం చెప్పాలి, ఇద్దరికి న్యాయం చెప్పాలి. గేమ్లా చూస్తాం మనము. కాకపోతే ఒక రవ్వ కొంచెం తనూజ మీద అభిమానం ఉండడం మన ఛానల్లో పిల్లోని అడిగినా తెలుస్తుంది అది. నేను ఫేవరెట్ ఎవరన్నా ఉన్నారు, నేను ముందు చెప్తున్నా, తనూజ ఫ్యాన్ రా బాబు నేను, కానీ బిగ్ బాస్ రివ్యూవర్గా ఇద్దరు ఒకటే నాకు అని చెప్తూనే వచ్చినాగా. నా వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ముందు కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు. అరే తనూజ గెలుస్తానే తనూజ భజన చేస్తున్నావు నువ్వు, మాకు అర్థమైపోతుందిలే. ఇన్నాళ్ళు కళ్యాణ్ అని పొగిడి ఇప్పుడు వచ్చి నువ్వు తనూజ భజన చేస్తాడావా అనేవాళ్ళు కొత్త వాళ్ళు అంటారు. దయచేసి అలా అనుకోద్దని. నా పాత వీడియోలు అన్నీ చూడండి, ఇప్పుడు కాదు ఈ వీడియోలు కాదు, స్టార్టింగ్లో చూడండి. ఆ అమ్మాయి గురించి చెప్తే ఇప్పుడన్నా నేను, ఎందుకంటే అక్కడ బజ్ అదేమంటారు, అక్కడ ఏమి లేదు, మ్యాటర్ లేని దాన్ని మనం తెచ్చిపెట్టి చేయడం, వీళ్ళ మధ్య చెప్పడం, లేని వ్యూస్ తెప్పించుకోవాలనేసి అలా మనతో కాదు. లేదంటే ఉన్నవి లేనివి చెప్పేసి వ్యూస్ కోసము, ఎందుకంటే ఆ తమ్నైల్ చూస్తేనే వస్తారు, ఆ తమ్నైల్ ఏదుంటే అదే చెప్తే సంతోషపడతారు. కానీ అలా చేయడం మనకు పద్ధతి కాదు. న్యాయంగానే ఉండాలి. ఏదన్నా చెప్పండి బా, మీరు మాత్రం మీసాల మీద చేతులు తీద్దండి దయచేసి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైక్ కొట్టండి, ఒక్కసారి మీసం మీద చేయి తీసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఏమంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు కూడా, నేను చెప్తున్నాను, మీ కళ్యాణ్ మీద కానీ మీ మీద కానీ మాకు ఎటువంటి అభిప్రాయం, ఏమంటారు, చెడు అభిప్రాయం లేదు, గుర్తుపెట్టుకోండి. నా ఛానల్లో ప్రత్యేకించి, వేరే వాళ్ళ ఛానల్లో అయితే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేవాళ్ళు, అరే నీ వాడేమన్నాడు, మీ ఆయన ఏమాడింది అంటానే, ఆ పద్ధతి మన ఛానల్లో ఉండదు. చూడండి, కళ్యాణ్ కన్నా గెలిచినట్టయితే కళ్యాణ్ కూడా మేము మంచిగానే చెప్తాము. మేము మరి అంత ఏమంటారు స్వార్థపరులు కాదు. తనూజ ఫ్యాన్స్ అంటేనే స్వార్థపరులు కాదు, చాలా మంచి వాళ్ళు. తనూజ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో మాత్రం తనూజ ఫ్యాన్స్ గెలిచినారు. ఇంకా మనకు తనూజ గెలవడం మనకు ఒక పండగ లాంటి వాతావరణం. అందులోనూ లీడ్ వచ్చేసింది, ఆ కప్పు ఏదో ఇచ్చేస్తే దాన్ని మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఒకవేళ వాడు ఏదైనా క్రికెట్ చేస్తాడా, ఇంత లీడ్ వచ్చిందంటున్నారు మళ్ళా అంటున్నారు. కాబట్టి ఏమైనా మనం ఏం తగ్గేదే లేదు, తగ్గేదే లేదనండి. జై హింద్.